శ్రోతల కొరకు మేరకు మనం చేసాం మష్రూమ్ కర్రీ. ప్యాన్ పెట్టుకో, సరిపోయేంత ఆయిల్ వేసుకో. ఆయిల్ హీట్ అయిన మరుక్షణం ఆనియన్ వేసుకున్నాం. ఆనియన్ లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్నాం. పేస్ట్ వేసుకున్న తర్వాత ఆ స్మెల్ వెళ్ళేంత వరకు లైట్గా మొత్తం మిక్స్ చేసుకున్నాం. అంతా మిక్స్ అయిన తర్వాత మన తక్షణ కర్తవ్యం మష్రూమ్స్. మష్రూమ్స్ వేసుకున్న తర్వాత మనం కలిపిన ఆనియన్ మష్రూమ్ అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి మంచిగా కలుపుకున్నాం. ఇందులోనే మనం కొంచెం పసుపు, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టి హీట్ చేస్తే దీని నుంచి వాటర్ వస్తుంది. దాంతోనే ఆ మష్రూమ్ అంతా ఉడుకుతుంది అనమాట. లో హీట్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం మిర్చి వేసుకొని కొంచెం ఉడకబెట్టుకుందాం. వేసిన పచ్చిమిర్చి కరివేపాకు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని లో హీట్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుందాం. అప్పుడు వాటర్ అంతా ఇంకా మంచిగా ఇంగుతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం, మీకు ఎంత కారం సరిపోతే అంత కారం వేసుకోండి చాలు. అండ్ కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం గరం మసాలా కొంచెం, అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేస్తాం. టేస్టీగా స్పైసీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.